హాయ్ ఫ్రెండ్స్, నేనైతే బాగున్నా. మీరందరూ బాగుండాలని దేవుని కోరుకుంటున్నా. ఏఎన్ఎం మోడల్ పేపర్స్లో 87 పేపర్ చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. క్వశ్చన్ నంబర్ 53. యాంటీరియర్ ఫ్రాంటినెలాస్ యొక్క వ్యాసం ఎంత? ఆన్సర్ 1, 2 నుంచి 3 సెంటీమీటర్లు. క్వశ్చన్ నంబర్ 54. యాంటీరియర్ ఫ్రాంటినల్స్ యొక్క పొడవు ఎంత? ఆన్సర్ 4, 3 నుంచి 4 సెంటీమీటర్లు. క్వశ్చన్ నంబర్ 55. ఆక్సిపిటల్ మరియు పెరైటల్ ఎముకల మధ్య ఉన్న ఫ్రాంటినల్ ఏది? ఆన్సర్ 2, పోస్టీరియర్ ఫ్రాంటినల్. క్వశ్చన్ నంబర్ 56. పోస్టీరియర్ ఫ్రాంటినల్ల యొక్క ఆకారం ఏది? ఆన్సర్ 1, త్రిభుజాకారం. క్వశ్చన్ నంబర్ 57. ఫ్రాంటినల్స్ ఉబ్బి ఉండడం అనేది దేనికి గుర్తు? ఆన్సర్ 3, ఇన్క్రెస్టెడ్ ఇంట్రా క్రెస్నియన్ ప్రెజర్. క్వశ్చన్ నంబర్ 58. ఫ్రాంటినల్ లోతుగా ఉండడం దేనికి గుర్తు? ఆన్సర్ 1, శిశువు నిర్జలీకరణకు గుర్తు. క్వశ్చన్ నంబర్ 59. యాంటీరియర్ ఫ్రాంటినెల్లా ఎప్పుడు మూత పడుతుంది? ఆన్సర్ 3, 18 నెలల్లో. క్వశ్చన్ నంబర్ 60. పోస్టీరియర్ ఫ్రాంటినెల్లా ఎప్పుడు మూత పడుతుంది? ఆన్సర్ 4, 2వ నెలలో చివరల్లో. క్వశ్చన్ నంబర్ 61. ప్రసవం చేయడం వలన స్కాల్ప్స్ ఉబ్బడం మరియు వాపు లాంటివి రావడాన్ని ఏమంటారు? ఆన్సర్ 2, కాపుట్ సెక్స్ డెనియం. 62. ప్రసవ పద్ధతుల్లో నవజాత శిశువులు పెరియాస్టియం మరియు ప్లాట్ఫుర్రే ఎముకల మధ్య రక్తం చేరడాన్ని ఏమంటారు? ఆన్సర్ 2, సెఫలోహెమటమా. క్వశ్చన్ నంబర్ 63. నవజాత శిశువుల్లో లోసెట్ చెవులు దేనికి చిహ్నము? ఆన్సర్ 1, మానసిక వికలాంగులం. క్వశ్చన్ నంబర్ 64. బిడ్డ పుట్టిన 24 గంటల లోపల జిగిటగా పచ్చ రంగులో మలమును విసర్జించిన దాన్ని ఏమంటారు? ఆన్సర్ 2, మెకోనియం. క్వశ్చన్ నంబర్ 65. బొడ్డుతాడు ఎన్ని రోజులకు విడిపోతుంది? ఆన్సర్ 4, 6 నుంచి 10 రోజుల లోపల. క్వశ్చన్ నంబర్ 66. నవజాత శిశువుల్లో అన్ని పదార్థాలు శ్వాస నాళంలోకి వచ్చినప్పుడు ఏ రిఫ్లెక్స్ని గమనిస్తారు? ఆన్సర్ 1, సిగ్నిజింగ్ మరియు కాఫింగ్ రిఫ్లెక్స్. క్వశ్చన్ నంబర్ 67. బిడ్డ పుట్టిన వెంటనే బిడ్డకు ఎలాంటి రక్షణ కల్పిస్తారు? ఆన్సర్ 4, శ్వాస క్రియ వ్యవస్థను పాటించడం లేదా నెలకొల్పటం, వెచ్చదనాన్ని కల్పించడం, తల్లిపాలు ఇప్పించడం, అంటులు మరియు దెబ్బల నుండి రక్షించడం పైవన్నీ. క్వశ్చన్ నంబర్ 68. శిశువు ప్రసవ పద్ధతిలో తలకు మరియు స్వాల్కు గాయం వల్ల ఈ క్రింది వాటిలో ఏది వచ్చును? పైవన్నీ. 1, క్యాప్స్ సెక్స్ డెనియం. 2, సెఫలోహెమటమా. 3, రక్తస్రావం. పైవన్నీ. ప్రసవ పద్ధతిలో 5 కెమియల్ నరం దెబ్బతినడం వల్ల పిల్లల్లో ఏ పక్షవాతం ఏర్పడుతుంది? ఫేషియల్ పెరాలసిస్ మరియు బెల్సిల్ పాల్సిస్. 70. ప్రసవ పద్ధతుల్లో శిశువు దెబ్బ తగలడం వల్ల ఏ పాలసీ ఏర్పడుతుంది? ఆన్సర్ 2, బ్రాంకియల్ పాల్స్. క్వశ్చన్ నంబర్ 71.
ప్రసవ సమయంలో పెర్నిక్స్ నర్వు దెబ్బతిన తగిలిన బిడ్డ ఏ సమస్యతో బాధపడతాడు? ఆన్సర్ 3. శ్వాస సరిగ్గా తీసుకోలేకపోవడం. క్వశ్చన్ నెంబర్ 72. పుట్టిన మొదటి 2 రోజుల్లో శరీరం అంతటా పాలిపోయిన పసుపు లేదా తెలుపు పొక్కులు లేదా బొడిపిలుగా ఉన్న ఎర్ర మచ్చలు కలిగి ఉండిన దాన్ని ఏమంటారు? ఆన్సర్ 4. న్యూ బర్న్ ర్యాష్. క్వశ్చన్ నెంబర్ 73. క్యాండిడ్స్ని మరొక విధంగా ఏమంటారు? ఆన్సర్ మెనిలీసిస్. క్వశ్చన్ నెంబర్ 74. క్యాండిడ్స్కు కారణమగు కారకం ఏది? ఆన్సర్ 4. క్యాండిడా అల్బికన్స్. క్వశ్చన్ నెంబర్ 75. క్యాండిడ్స్ అంటు నోటిలో వచ్చు దానిని ఏమంటారు? ఆన్సర్ 3. ఓరల్ క్యాండిడ్స్. క్వశ్చన్ నెంబర్ 76. నోటిలో నాలుక మీద క్యాండిడ్ అంటు వ్యాధి వల్ల తెల్లని పూతలాగా ఏర్పడే దాన్ని ఏమంటారు? ఆన్సర్ 2. నోటిపూత. క్వశ్చన్ నెంబర్ 77. పుట్టినప్పుడు వచ్చు మచ్చలు ఎన్ని రకాలుగా విభజిస్తారు? ఆన్సర్ 4. పైవన్నీ. ఆన్సర్ వాస్క్యులర్ మాల్ఫార్మేషన్, క్యాపిలర్ హిమంజియోమస్, మిక్స్డ్ హిమంజియోమస్. క్వశ్చన్ నెంబర్ 78. పుట్టుమచ్చలు ఉపభాగంపై అవరోధాలలో ఈ క్రింది వాటిలో ఏది సరైనది? ఆన్సర్ 3. ఫార్ట్విన్ స్టైన్. 2. నర్వస్ ప్లామెమ్స్. క్వశ్చన్ నెంబర్ 79. ఎక్కువ ప్రమాదం గల శిశువు పుట్టుటకు కారణం? ఆన్సర్ పైవన్నీ 4. పాయింట్ బరువు తక్కువగా ఉండటం, నెలలు నిండకుండా పుట్టటం, గర్భసంచిలో బిడ్డ పెరుగుదల లోపించటం. పైవన్నీ. క్వశ్చన్ నంబర్ 81. 38 వారాల మొదటిలో మరియు 42 వారాల లోప పుట్టే నవజాత శిశువును ఏమంటారు? ఆన్సర్ 3. నెలలు నిండిన శిశువు. క్వశ్చన్ నంబర్ 82. 42 వారాలు దాటిన తర్వాత పుట్టే శిశువును ఏమంటారు? ఆన్సర్ 2. నెలలు దాటిపోయిన పుట్టే శిశువు. క్వశ్చన్ నంబర్ 84. ఎక్కువ ప్రమాదకరమైన శిశువుకి ఎటువంటి రక్షణ కల్పిస్తారు? ఆన్సర్ 4. పైవన్నీ. శ్వాస వ్యవస్థకు అవలంబన కల్పించడం, వెచ్చదనాన్ని కల్పించడం, అంటు నుండి కాపాడడం, ద్రవాహారం అందించటం, పోషకాహారం కల్పించడం, చర్మం పరిరక్షణ మరియు మందులను సకాలంలో అందించడం. నంబర్ 85. నెలలు నిండని శిశువు పుట్టడానికి కారణం? పైవన్నీ. ఆన్సర్ 4. తల్లి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడడం, గర్భకాల సమస్యలు, శిశు మరణాలు. పైవన్నీ. క్వశ్చన్ నంబర్ 86. బిలిరుబిన్ శాతం రక్తంలో ఎక్కువవ్వడం వల్ల వచ్చే వ్యాధి? ఆన్సర్ 2. కామెర్లు ఇక్టరస్ లేక హైపర్ బిలిరుబినియం. క్వశ్చన్ నంబర్ 87. ఊపిరితిత్తుల అభివృద్ధిలో లోపం ఉండడాన్ని ఏమంటారు? ఆన్సర్ 1. రెస్పిరేటరీ డిసెంట్రీస్ సిండ్రోమ్. నంబర్ 88. రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ ఉన్నప్పుడు గుర్తులు, లక్షణాలు ఏవి? ఆన్సర్ 4. పైవన్నీ. శ్వాస రేటు పెరగడం, శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండడం, శరీరం నీలిరంగులో ఉండడం, పాలిపోయి ఉండడం, శ్వాస వదిలేటప్పుడు సబ్స్ట్రెనల్ ఎముకల మధ్య రాపిడిని వినిపించడం. పైవన్నీ. నంబర్ 89. రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ మధ్యస్థంగా ఉన్నప్పుడు గుర్తులు, లక్షణాలు ఎలా ఉంటాయి? ఆన్సర్ 4. పైవన్నీ. 1.
నిద్రలేమి, కండరాలు పటుత్వం కోల్పోవడం, శ్వాస శబ్దం తగ్గిపోవడం, ప్రతి ప్రతిస్పందించలేకపోవడం, చలనచర్య తక్కువగా ఉండడం, కదలికలు లేకపోవటం పైవన్నీ. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. లైక్ చేసి షేర్ చేయండి.